పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరిగేదాకా పోరాడతాం. జరుగుతుందా కదా ఖచ్చితంగా జరిగిస్తాం ఈ పోరాటం యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. నేను ఒకటి చెప్తా, చెప్పు. సింహం వేటాడడం అయితే నోరు ఎలా వస్తే అలా వాక్కూడదు. మూజు మీద కొట్టేస్తాడు దేవుడు. మూతు దురపోతలాగా అయిపోతాయి. గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడితే తప్ప వెనకడుగు వేయదు. గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడితే తప్ప వెనకడుగు వేయదు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? రోజు నేను గాయపడ్డాను, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆగబడుతుంది కానీ గత మంది మీరు చుట్టూ ఆయన ఆపండి. పిచ్చోడు అయింది ఆడ. అభినయ్ దర్శన్ మాట్లాడుతున్నా, నా ఆవేదనతో మాట్లాడుతున్నా. ఎందుకు మారింది? అక్కడ ఆయనకి ఏదో పురుగు మెచ్చినట్టున్నది. ఆయన పట్టుకొని ఆయన ఎవరో కంట్రోల్ చేయండి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, గట్టిగా వస్తా ముందుకు. ఇప్పుడు రారా గట్టిగా ఒక ఆలోచన చేస్తున్నాం. మేమందరం కలిసి వస్తాం, రోడ్డు ఎక్కుతాం, న్యాయంగా ప్రశ్నిస్తాం. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. క్రైస్తవులు ప్రేమతత్వమే కాబట్టి. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవురా నీలా నా బట్ట. మేము ఎవరి కంటికి కన్ను పంటికి పన్ను రెచ్చగొట్టే వాళ్ళం కాదు. కొన్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటామని తెలుసురా. సిద్ధాంతం ప్రేమతత్వం. మా దేవుడు మాకు నేర్పించింది ప్రేమతత్వం. ప్రేమతో పోరాడతాం. ఆనాడు కచరా నా కొడక, లోఫర్ నా కొడక. మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి మౌనంతో ఎలాగ బ్రిటిష్ వాళ్ళు తరం కొట్టారో అలాగే మేము కూడా రోడ్డెక్కుతాం. పిచ్చి కూడా హద్దుండాలి భయ్య. ఖచ్చితంగా రోడ్డెక్కుతాం. 1, 100, 1000 కాదు, లక్షల మంది రోడ్డెక్కుతాం. మా హక్కుని మేము దక్కించుకునేంత వరకు నిలబడతాం, గట్టిగా నిలబడతాం, గట్టిగా పోరాడతాం. వాడు ఫాస్టర్ కాదు, మాకు వానికి ఎటువంటి సంబంధం లేదు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. వాడు ఫాస్టర్ కాదు. ఓట్స్ నా నీడ ఓట్స్ నా పిల్లంకాడికి రా నేను లేనప్పుడు అని చెప్పుకున్నాం, అని చెప్పలా అని చేసుకున్నాం. దేవుడు గుడ్డాడు కాదుగా. అంటే అది దేవుడు గుడ్డాడు కదా. కాలు గడిగించుకుంటావా, మట్టలు ఊపించుకుంటావా? ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మంగళారతి వారించుకుంటావరా అవలముండ కొడుక. ఉంది నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాక తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు అనిపిస్తావురా? ఓవర్రా నువ్వు ఫాస్టర్ అని చెప్పిన ముండ కొడుకు. వాడు ఫాస్టర్ అని ఎవ్వడు కూడా అనొద్దు. వద్దక్క, భయం వేస్తుంది అక్క. ఫాస్టర్ కాదు, మాకు వానికి ఎటువంటి సంబంధం లేదు. వాడు ఫాస్టర్ కాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. మన పాస్టర్ గారు ఏం చెప్తారు ఒకసారి చూడు. మొన్న గుంటూరులో ఒక పెద్ద మినిస్ట్రీ, పెద్ద పండగ జరిపింది. 10 లక్షల మంది వచ్చారు జనం కదా. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ వేదిక మీద నుంచి నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఎవడైనా ఇంకోసారి మా క్రైస్తవుల జోలికొస్తే ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కోట్ల మంది క్రైస్తవులు మీ ఆఫీసులో ముందుంటామని ఒక్క మాట చెప్పుంటే నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చంద్రబాబు ధైర్యం చేస్తాడా మన జోలికి రావడానికి? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా మళ్ళీ మన గురించి? తమ్ముడు
నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక. చంద్రబాబు మాట్లాడతాడు మీ గురించి? మీరు అసలు ఆయనకు తెలుసా? మాట్లాడితే ఆతృక్తం ఆయన పోయి. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టకి